తర్వాత పరమేష్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రామచంద్రన్న గారిని తమ యొక్క సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హనుమంతరెడ్డి సారు, ఆలూరి అరుణ మేడం కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఇద్దరు మాట్లాడారు. ఇంకెవరైనా పేరెంట్స్ మాట్లాడాలనుకున్న వాళ్ళు దయచేసి ఎండ ఉంది, పిల్లలు కూడా ఆకలితో ఉన్నారు, ఉక్కబోస్తుంది కాబట్టి మీరు మీ సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఫాస్ట్ గా వచ్చి మీ యొక్క విలువైనటువంటి మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. పేరెంట్స్ నుంచి ఇంకెవరైనా ఎనీవన్ యూత్ ఎవరైనా ఉంటే కోరుచున్నాం. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్నటువంటి మాట్లాడండి, లేదంటే మా సార్లకు అవకాశం ఇవ్వాలి. మేడం మన పద్మావతి మేడం గారు పిల్లలను ఉద్దేశించి గ్రామస్తులను ఉద్దేశించి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. సీనియర్ మేడం బాలమణి మేడం గారికి మరియు నాతోటి ఉపాధ్యాయుడు వెంకటేష్ సార్ గారికి మరియు దీనికి ఎంతగానో సహకరిస్తున్నటువంటి అన్న పాస్కుల రామచంద్రయ్య అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్రతి ఒక్క స్కూల్లో ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఈ స్కూల్లో మాత్రం పర్ఫెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అన్ని సదుపాయాలు మరియు ఇక్కడ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మనం నడుస్తున్నది మనం ఈ రిజల్ట్ ద్వారా తెలుస్తుంది. ఎంతమంది గురుకుల సీట్లు వచ్చినాయి, వీడికి 39 మందికి వచ్చినాయి. ఇక్కడ ఇప్పటి వరకు ఈ సార్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి 39 మందికి వచ్చినాయి. ఈసారి 7 మంది గురుకుల సీట్లు వచ్చినాయి. అంటే ఉపాధ్యాయులు ఎంత నిర్దిష్టతో పనిచేస్తే మనం రిజల్ట్ అనేది చూస్తాం. ఇక్కడ కనిపిస్తుంది అన్ని రోజుల శ్రమ అంతా ఈ రిజల్ట్ తోటి ఒక ఆనందం అనేది, ఒక పండుగ వాతావరణం అనేది కనిపించింది. ఇప్పుడు పేరెంట్స్ అయినా సరే వాళ్ళ ఇళ్ళల్లో ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి సీట్లు వచ్చినా కానీ ఇందుకు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, లక్ష్మీనారాయణ సార్, శ్రీ సార్, వీళ్ళందరికీ నమస్కారాలు. మరియు ఆన్లైన్ క్లాసు శ్రద్ధతో తీసుకొని వెంకటేష్ సార్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. అప్లికేషన్ కార్ నుంచి ప్రతి ఒక్కటి అప్లై చేయడము, వాళ్ళకు 45 డేస్ నిర్విరామంగా గొంతు కూడా బొంగిపోయింది. అట్లా చెప్పింది క్లాసు సార్ ఆన్లైన్లో. ఇప్పుడు అదంతా శ్రమంతా ఒక గురుకుల సీట్లు వచ్చేటాలకే అసలు అది కష్టం అనేది కనిపించదు. ఆ విధంగా ఆన్లైన్ క్లాస్ పెట్టడం వల్ల ఒక 200 మందికి, అంటే మన ఒక్క దగ్గరే, మన ఒక తెలంగాణ ఒకటే కాకుండా ఏపీలో కూడా అంటే ఆన్లైన్ ద్వారా అట్లా 200 మందికి సీట్లు అనేది రావడం జరిగింది సార్. దానికి నేను చాలా అభినందిస్తున్నా సార్ని. లక్ష్మీనారాయణ సార్ కూడా చాలా కృషి చేశారు. ఇక్కడ వసతులు అనేవి లైట్స్, ఫ్యాన్లు, ప్రొజెక్టర్, కంప్యూటర్ శిక్షణ కూడా పిల్లలకు పోటాపోటీగా వస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. అన్ని చూస్తున్నారు మీరు కూడా. ప్రైవేట్ పాఠశాల నీటుగా ఉందా లేదా, అందుకే నిర్భయంగా ఈ పాఠశాలలో చేర్పించచ్చు పిల్లల్ని. అందుకే ప్రైవేట్ పాఠశాల పంపించద్దు, మన స్కూల్ మనం డెవలప్ చేసుకుందాం, మన బడిని మనం కాపాడుకోవాలి. ఇక్కడ నేను పనిచేసినందుకు చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే అక్కడ నేను సింగిల్ టీచరే. నేను ఎప్పుడు పెద్దాపూర్లో 5 సంవత్సరాలు పనిచేసిన అక్కడ. ఇక్కడ ఏమంటే 7 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చాను, సింగిల్గానే ఉన్నా. అక్కడ 2 మెంబర్స్, ఇక్కడ సింగిల్ ఉన్నా. ఇప్పుడు 5 మందిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా పాఠం కొత్త విషయాలు నేర్చుకునే ఇక్కడ నేను
ఇవన్నీ నేను ఎక్కడ అప్లై చేసుకుంటాను, నా బల్లో ఈ విధంగా పెంచుకోగలుగుతాను నేను కూడా పిల్లల్ని. మనం తీసుకున్న జీతానికి న్యాయం చేయాలి. పేదలకు సొసైటీ మనకేం కావాలి, డబ్బు ఏది అవసరం లేదు. మనం ప్రజలకు మంచి చేసే పేరు వాడంతటి అదే వస్తుంది, మనం అడుగుకునే అవసరం కూడా లేదు కదా. కాబట్టి నేను ఈ పాఠశాల నుంచి వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది నాకు కూడా. కనెక్ట్ అయిపోయినా పిల్లలతో చాలా కనెక్ట్ అయిపోయినా, కానీ నాకు మస్తు బాగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి పాఠశాల ఎదుర్కోవాలి, క్లోజ్ చేయలేదు, ప్రతి ఊళ్ళో స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో ఎవరి స్కూళ్ళకి వాళ్ళు పంపించేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ వీలుంటే రావచ్చు, లేదు. ఇక్కడ పనిచేయడం చాలా సంతోషం ఉంది. అన్ని విషయాల నుంచి మంచిగా సారాంశం గ్రహించుకున్నా. నేను కూడా నా పాఠశాల అప్లై చేసుకుంటా. థ్యాంక్ యూ సార్. మేడం మాకు ఈ సంవత్సరం మా పాఠశాల పల విద్యార్థులతో ఎంతో కలిసిపోయి పిల్లలందరిలో మమేకమై చాలా చక్కగా పాఠాలు బోధించి చివరి రోజు వాళ్ళ పాఠశాలకు వెళ్ళాలి కాబట్టి పోయినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏ విధంగా మీ అందరి సహకారంతో అంటే మీరందరూ ఖచ్చితంగా మనకి మేడం రావాలని మీరందరూ గట్టిగా అంటే మేడం వస్తారు. మనకి మెల్లగా ఉంటే మళ్ళీ వేరే స్కూల్కి వేరే తీసుకుంటారు కాబట్టి మనందరం ఒకసారి ఖచ్చితంగా మేడం మన పాఠశాలకి రావాలి, మళ్ళీ మన పాఠశాల విద్యార్థులకు చక్కటి బోధన చేయాలని మనందరికీ కోరుకుంటే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడానికి మేడం సానుకూలంగా ఉండాలని మరి మీ అందరూ సహకారం కూడా ఉంటుంది. ఎందుకంటే సార్ ఎట్లుంటుందంటే వేరే స్కూల్ కూడా మీ స్కూల్కైనా వేరే స్కూల్కి పంపిద్దామని కూడా అంటారు కాబట్టి మరి ముందే సార్ చెప్పుకొని హనుమంతరెడ్డి సార్కు మీరు ఒకసారి మా ఎంఈఓకు తర్వాత మా హై స్కూల్ హెడ్ మాస్టర్కి ఫోన్ చేసి సార్ ఆడికే పంపించండి మేడాన్ని, అక్కడ మేడం యొక్క సేవలు చాలా అవసరం, మేడం చాలా చక్కగా బోధిస్తుంది. మరి అక్కడ పిల్లలందరూ పేరెంట్స్ కూడా నాకు చాలామంది ఫోన్ చేస్తారు, ఆ మేడాన్ని పంపించమని నాకు ఫోన్ చేస్తారు చాలామంది అని మరి సార్ చెప్తే ఖచ్చితంగా మేడం మళ్ళీ వస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ మేడం మాకు నెక్స్ట్ ఇయర్ మా పిల్లలకు చదువు నేర్పడానికి మీ బాధ్యతగా చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ ఇప్పుడు బాలమన్ మేడం మా పాఠశాల విద్యార్థులను తల్లిదండ్రులను తర్వాత జరుగుతున్నటువంటి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుచున్నాను. ఈ సమావేశానికి అధ్యక్షత రామ పెద్దలు హనుమంతరెడ్డి సార్ గారికి నా ప్రత్యేక నమస్కారములు. అన్నగారికి రామలన్న గారికి కూడా నా ప్రత్యేక నమస్కారములు. రామచంద్ర గారికి మీరందరూ ఇంత మంచిగా కలకలగా మా పాఠశాలకు పేరెంట్స్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ స్కూల్లో కూడా ఇంత గొప్పగా జరగదేమో అనుకుంటున్నా. మా పాఠశాలలో మాత్రం మా పిల్లల గురించి, మా గురించి, మా పాఠశాల డెవలప్ గురించి మీరు ఇట్లా వస్తున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ముఖ్యంగా మేము ముగ్గురము ఇంతకుముందు 5 మంది, ఇప్పుడు 5 మంది పోయినాం కానీ మేము ముగ్గురం మాత్రం ఒక్క చేయిలాగా పనిచేసినాం ఈ స్కూల్లో. స్కూల్ ఎట్లా ఉన్నది ఒకప్పుడు చాలా పూర్, అసలు బడికి రావాలంటే కూడా మాకు ఎంతో భయం వేసింది. నేనైతే వారం రోజులు అన్నం ఈ బడిని చూసి ఏంటి అంత పెద్ద బడిలో పనిచేసి వచ్చినా ఈ బడి ఏంది ఇట్లుందని నేను వారం రోజులు అన్నం తినలే ఇంట్లో. కానీ నాకు ఇప్పుడు మా పాఠశాల డెవలప్ చేసుకున్నాము. ముఖ్యంగా సార్ సహకారం చాలా ఎక్కువ ఉండే, హనుమంతరెడ్డి సార్ సహకారం చాలా ఎక్కువ ఉండే. కలరింగ్ రావడం వల్ల కూడా పిల్లలు బాగా జాయిన్ అయ్యారు. మేము అసలు ఒక్క ఆడపిల్లలే లేకుండే, సరే ఒక్క ఆడపిల్ల లేకుండే ఈ స్కూల్లో. బాయ్స్ అంటే బాయ్సే వచ్చేటారు, కానీ మేము ఇంటింటికి తిరిగి గర్ల్స్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు మా స్కూల్లో గర్ల్స్ అండ్ బాయ్స్ కో ఎడ్యుకేషన్గా తయారైంది. ఇంకోటి మా స్కూల్ డెవలప్కు మేమంతా సహకారము. ఇంకోటి వెంకటేశ్వర గురుకుల పాఠశాల గురించి చాలా పిల్లలకు ఎంతగానో చేస్తారు సారు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ చాలా చక్కగా చెప్పేవాళ్ళు. తెలుగు మాత్రం ఫస్ట్ నుండి 5th వరకు నాదే బాధ్యత. పిల్లలు కూడా చాలా చక్కగా తయారైంది. తెలుగులో ఎంత మంచిగా, చిన్నపిల్లల్ని అడగండి, వాళ్ళంటే నాకు ఎంతో ప్రాణం చిన్నపిల్లలకి ఫస్ట్. ఎందుకంటే చిన్నపిల్లలను చెప్పడం చాలా కష్టం, చిన్నపిల్లలకు చెప్పడం. పెద్దలకు మస్తు చెప్తాం కానీ చిన్నపిల్లలను ఒక లైన్లో తెరవడం, మనం కూర్చోవడం, చదవడం, రాయడం వాళ్ళకి రావడం చాలా గొప్ప. నేను ఏ స్కూల్లో ఉన్నా ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకే ఉంటుంది.
ఏ సారైనా మీరు ఉంటూనే ఉంటారు మేడం పిల్లలు అనేటోళ్ళు. ఇంకా అట్లాగే నాకు ఆ చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. నేను చిన్నపిల్లలని 5th వరకు తీసుకొచ్చిన ఎన్నో బ్యాచ్లు వెళ్ళిపోయినాయి నా సర్వీస్లో కూడా. ఈ పిల్లలు చాలా చక్కగా చదువుతున్నారు. పిల్లలు మంచిగా ఎంత బాగా అంటే అసలు ఏ మనుషులు ఉన్నా మంచిగా తయారయ్యేస్తారు మన పిల్లలు. ఈ ఊర్లో పేరెంట్స్ కూడా నమస్కారం చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సహకారం ఉంటుంది. వాళ్ళ మాస్టర్ సార్ కానీ పద్మావతి కూడా చాలా చక్కగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం ఈ స్కూల్లో. ఏ ఒక్క చేతను కొడితే చప్పట్లు వస్తాయా చెప్పండి? అందరం కలిస్తేనే చప్పట్లు వస్తాయి. మేము అందరం కృషి చేసి ఇంకా చాలా మంది సీట్లు రావాలని కోరుకుంటున్నాం. మాకు పెద్ద మనిషిలాగా టీచరు ఏ విషయమైనా మేడం ఎట్లా చేయాలంటే సార్ మనందరం కలిసి చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతుందని మాకు అందరికీ మార్గదర్శకంగా ఉంటూ పెద్ద మనిషిలాగా మాకు అన్ని సలహాలు ఇస్తూ ఈ పాఠశాల నిజంగా గర్ల్స్ ఈ విధంగా ఇంతమంది వచ్చారంటే మా మేడం కృషి చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఇల్లు తిరగడం నేను లేడీస్తో కొంచెం మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం, మీరు వస్తే బాగుంటుంది అంటే కానీ సార్ నేను మాట్లాడితే ఎవరితో అని ఇల్లు తిరిగి ఆ లేడీస్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి ఇళ్ళకు పోయి మేడం చెప్పండి వాళ్ళకి నచ్చజెప్పండి అంటే పంపించండి అమ్మా, మీ పిల్లలకు చదువు రాకపోతే బాధ్యత మాది, మీ పిల్లలకు పంపించే బాధ్యత మీరు తీసుకొని చదువు నేర్పే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మాకు ఎంతో అండదండగా ఉంది. మేడం మాకు పెద్ద మనిషిలాగా మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తుంది. మరి మేడానికి మేము చాలా కృతజ్ఞత భావంతో ఉన్నాం. మరి చాలా మేడం ఉండడం వల్ల నిజంగా మాకు చిన్నపిల్లలు ఇంత బాగా 1-2 క్లాసులకు కొన్ని స్కూళ్ళలో టీచర్లు లోపలికి పోవాలంటే భయపడతారు 1వ తరగతి కాబట్టి, ఎందుకంటే చెప్తున్నారో అర్థం కాదు. కానీ మేడం నేను 1కే పోతా సార్, 1 పిల్లలకు నేర్పితేనే మనకు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళకి నేర్చుకోవచ్చు సార్, పెద్ద చిన్నపిల్లలకి బాగా నేర్పాలని ముందుండి పాఠశాలను నడిపిస్తున్న మేడానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, హనుమంతరెడ్డి సారు మాకు చాలా సహకారం చేసింది పాఠశాలకు. మరి అనంతరెడ్డి సార్ గారు ప్రతి స్కూల్కు మన ఊరు మనబడి కింద లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. మన ఊరు కూడా 10 లక్షలు శాంక్షన్ అయినాయి. కానీ ఏ ఊళ్ళో ఏ కాంట్రాక్టర్లు అంటే ఆ ఊళ్ళో ఎవరు పట్టించుకోవాలి, ఎవరు చేయలే పనులు. లక్ష్మాపూర్లో 23 లక్షలు శాంక్షన్ అయినాయి, చేయలే పని. అదేవిధంగా ఉప్పరపల్లి శాంక్షన్ అయినాయి, కొంత పని చేసి కానీ సారు మేము అడిగిన వెంటనే మా పాఠశాలకు తాగునీటి వసతి, సంపు, తర్వాత బోరు మోటారు, తర్వాత ప్రతి క్లాస్ రూమ్లో 3 ఫ్యాన్లు, 4 లైట్లు, తర్వాత పిల్లలు ప్లేట్ని కడుక్కోవడానికి ఆ యొక్క బేసను, తర్వాత మగపిల్లలకు కూడా బాత్రూములు, తర్వాత అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఫస్ట్ డబ్బులు పెట్టి 10 లక్షలు పెట్టి చేయించి డబ్బులు వచ్చిన తర్వాత తీసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా ఈ గ్రామాలలో పనులు శాంక్షన్ అని ఎవరు చేయలేరు. మరి అనంతరెడ్డి సార్ గారు మా పిల్లల మీద ఉన్నటువంటి అభిమానము, మన గ్రామం మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వర్క్ చేయించిన వారికి మా పేరెంట్స్ తరఫున, తర్వాత మా పిల్లల తరఫున, మా తరఫున నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీరు చేసినటువంటి ఈ కృషిని మేము ఎప్పుడు మర్చిపోలేము. ఇక్కడ గత 5 సంవత్సరాల నుండి మీరు అందిస్తున్నటువంటి సహకారం ద్వారానే ఈ పాఠశాల ఇంత గొప్పగా, ఇంత విజయంగా మీటింగ్లు కానీ, తర్వాత పిల్లల స్కూల్స్ సీట్లు కానీ వస్తున్నాయి. మీరు మీ సహకారం ఉండబట్టే నిజంగా ఈ పాఠశాల ఈ స్థాయిలో కానీ మేమందరం అనుకుంటున్నాం సార్. కాబట్టి మీకు మేము ఏ విధమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే తెలియజేస్తూ, ఇప్పుడు మా పాఠశాల ఉపాధ్యాయుడు మరి వెంకటేష్ సార్ మాట్లాడాల్సిందిగా, అదేవిధంగా మరి పాత్కుల నిరంజన్ గారికి వెల్కమ్. నాటి యాన్యువల్ డే అదేవిధంగా పేరెంట్ టీచర్ మీటింగ్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రధాన లక్ష్మయ్య సార్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గ్రామ పెద్దలు అనంతరెడ్డి సార్ గారికి, సి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మన పాఠశాలకు నూతనంగా ఎన్నికైనటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ ఆలూరి అన్న మేడం గారికి, ఇక ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
మరి ఈరోజు ఈ పాఠశాల ఒక 6 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నది, ఈరోజు పిల్లలు వినాలా? కశ్మీరా నిజం ఇక్కడికి వచ్చి 2018 జూలైలో రావడం జరిగింది. సుమారు 6 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. పరిస్థితులు ఏ విధంగా మారినాయి అనేది. దానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 ఎంతో శ్రమించి నిబద్ధతతోటి పనిచేస్తేనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగింది. మన ఉప్పునూత మండలంలో ప్రాథమిక పాఠశాలలో మన 75 మంది విద్యార్థులతోటి సెకండ్ లార్జెస్ట్ సంఖ్య ఉన్నటువంటి స్కూల్ మనది ప్రాథమిక పాఠశాల. గతంలో కింది నుంచి ఉన్నటువంటి సంఖ్యాపరంగా కింది నుంచి ఉన్నటువంటి స్కూలు ఈరోజు సంఖ్యాపరంగా మొదటి 90 మందితోటి పెరిమిల్లా స్కూల్ ఉంటే మరి 75 మందితోటి మన స్కూల్ సెకండ్ సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి స్కూల్గా ఉంది సార్ ప్రాథమిక పాఠశాలలో. మరి సంఖ్య పెంచడమే కాదు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏ ప్రయత్నం చేయాలనో మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆ విషయాలన్నీ కూడా మీకు చూస్తున్నారు వివిధ రకాలుగా. మరి ఇక్కడికి వచ్చినప్పుడు సంఖ్య తక్కువ ఉండడము, ఈ పరిసరాలన్నీ కూడా దారుణంగా ఉండడము, అది పాత పోలీస్ స్టేషన్ ఉండి ఇవన్నీ కూడా మొత్తము నల్లగా అయిపోయినాయి. రూమ్లన్నీ కూడా ఇక్కడ కంపౌండ్ వాల్ లేదు, అసలు దోమలు తిరుగుతుండే. అసలు క్లాస్ రూమ్లో పోతే పిల్లలకు ఇంట్రెస్ట్ లేకుండే, సార్లకు ఇంట్రెస్ట్ లేకుండే. మరి అట్లాంటి పరిస్థితులలో మరి కట్ట అనంతరెడ్డి సార్ గారు అదేవిధంగా సరిత మేడం దగ్గరికి మరి వెళ్ళి సార్ పరిస్థితి ఇట్లా ఉంది, మరి ఇట్లే ఉంటే మరి దాదాపు స్కూల్ మూతబడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము పేద పరిస్థితుల నుంచి వచ్చినాం, మేము కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలంటే విద్య ద్వారానే ఈ సమాజం మారడానికి అవకాశం ఉందని మరి చెప్పినప్పుడు సార్ వాళ్ళు అర్థం చేసుకొని దీనికి పెయింట్ వేయించడం జరిగింది. మరి సార్ గారికి ఈ సందర్భంగా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాల్లో కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు ముందుంటున్నారు. కారణం ఏంటంటే సార్ వాళ్ళ నాన్న కట్ట చెన్నారెడ్డి గారు స్వయాన ఉపాధ్యాయులుగా ఉండడం, మరి ఆ ఉపాధ్యాయులుగా ఉండి పిల్లలకు విద్యనిస్తే మరి వాళ్ళు ఎదిగితే ఎలాంటి ఆనందం ఉంటుందో మరి సారు తన యొక్క నాన్న ద్వారా తెలుసుకొని మరి విద్యాభిమానులుగా ఉండి గ్రామ పెద్దలుగా ఈ గ్రామంలో విద్యా వ్యాప్తికి మరి ఎంతో మద్దతు ఇస్తున్నారు, సహకారం ఇస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి హై స్కూల్ ప్లేస్ కూడా సుమారు 5 ఎకరాల ప్లేస్ని కూడా ఎంతో విలువైన, ఇప్పుడు కోట్ల రూపాయల ప్లేస్, మరి అలాంటి విలువైనటువంటి భూమిని కూడా మరి ప్రభుత్వ పాఠశాలకు ఇవ్వడం అంటే మరి సార్ వాళ్ళ మనసు ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ళు ఇచ్చే సహకారంతో ఈ పాఠశాల అభివృద్ధికి మేము ఎంతో ప్రయత్నం అనేది చేయడం జరిగింది. మరి ఇక్కడ రంగులు వేయించినంత మాత్రాన తల్లిదండ్రులు చూసి పిల్లలను వచ్చే పరిస్థితి లేదు. మరి ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు క్వాలిటీ అనేది పెంచాలి, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలనే ఆలోచన చేసి గురుకుల ఎగ్జామ్ మనకి దీనికి సరైనటువంటి విషయం అని ఎంచుకొని మరి గురుకుల ఎగ్జామ్ రాపించి మరి సీట్లు తెప్పియడం ద్వారా మరి అప్పటి నుండి కూడా మరి ఒక్కొక్క తల్లిదండ్రులు ఇక్కడ మరి వాళ్ళ పిల్లలను చేర్పించడం జరిగింది. సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే ఉన్న పిల్లలే తక్కువ మంది, ఆ ఉన్న వాళ్ళను గురుకులాలకు పంపిస్తే ఆ స్కూల్లో స్ట్రెంత్ పడిపోయి ఆ స్కూల్ మూత పడిపోతుంది, అక్కడ ఉన్నటువంటి టీచరు ఇంకెక్కడో పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అట్లా భయపడుతున్నారు టీచర్. కానీ మేము అలాంటి పరిస్థితి అది నెగిటివ్ ఒక అంశం. కానీ మేమేమనుకున్నామంటే ఇక్కడ 5 మంది పోతే పిల్లలు వినాలన్నా, 6 మంది పోతే 10 మంది పోతే మాకు అంతలు 2 3 మాకు జైలు కావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మేము 25 మందితో స్టార్ట్ చేస్తే 75 మంది వచ్చింది సార్. 3 మరి స్ట్రెంత్ను పెంచినాం. అంటే మనం పని చేస్తే మన ఫలితాలు చూపిస్తే ఖచ్చితంగా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళని నమ్మి ఇక్కడ జాయిన్ చేస్తారనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను భావిస్తున్నాను. దాంతోపాటు మా సొంత చెల్లెలు బావైనటువంటి వంకేశ్వరంలో ఉన్నటువంటి వాళ్ళు అమరాబాద్ ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుండే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా ఇక్కడ గురుకుల సీట్లు బాగా వస్తున్నాయి, నీ దగ్గర ఉంటేనే మీ స్కూల్ బాగా చెప్తారని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళు నా ఇంటి దగ్గర ఉంటూ నాతో పాటు 2 సంవత్సరాలు తీసుకొచ్చి మరి ఇక్కడ చదువు చెప్పడం జరిగింది. మీ అందరం కలిసి మరి వాళ్ళిద్దరికి కూడా సీట్లు వచ్చినాయి.
అంటే ఎక్కడి కొంకేశ్వరము మరి వాళ్ళు మనల్ని నమ్ముతున్నారు, మన స్కూల్ని నమ్ముతున్నారు. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నారు. వాళ్ళ గురించి నాకు కూడా అనిపించింది కరోనా తర్వాత, అరే మా చెల్లెమ్మ బాగానే నమ్ముతున్నారు, నేనెందుకు మరి నా పాఠశాలను నమ్మొద్దని చెప్పేసి నా ఇద్దరు పిల్లల్ని గౌతమ్ రావుని కూడా మరి ఇక్కడనే జాయిన్ చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితులు ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పేద ప్రజలపైన ఉంది. ఇది లేకపోతే మనకు విద్య అందంత దూరంలోకి వెళ్తుంది, మనకు ఉద్యోగాలు రావు, మన భవిష్యత్తు అనేది మళ్ళీ అంధకారంలోకి పోతుంది. గతంలో ఎట్లయితే మనము మన పూర్వీకులు జీతాలుండి మరి ఇబ్బంది పడ్డారో మళ్ళీ అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. 6వ తరగతి హైదరాబాద్లో చూస్తే 2 లక్షల రూపాయలు ఉంది ఫీజు. మరి అట్లాంటి ఫీజును మనం చదివించలేం కాబట్టి కనీసం మన గురుకులాలలో నాణ్యమైన విద్య ఉంటుందని మరి గురుకులాలకు పంపించడం జరుగుతుంది. సో అట్లా మరి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. లక్ష్మీనారాయణ సార్ తన ఇంటి వద్ద ఉన్నటువంటి కంప్యూటర్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఉంచడం జరిగింది. తద్వారా మేము డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా అందించే ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత ఎవరిని మేము అడగలే ఇట్లా ఇవ్వండి మా స్కూల్ కానీ మన స్కూల్లో చేసేటువంటి వివిధ విషయాలను మన సోషల్ మీడియా ద్వారా పంచడం ద్వారా వాళ్ళందరూ ఇక్కడ మంచి ప్రయత్నం జరుగుతుందని చెప్పి మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ 5 ఇక్కడ మన కలర్ ప్రింటర్ ఇవ్వడం జరిగింది. 2 కంప్యూటర్లు మధుసార్లకు ప్రొవైడ్ చేయించడం జరిగింది. తర్వాత గురుకుల మెటీరియల్, నవోదయ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఎంతో మంది ముందుకు వస్తున్నారు. తర్వాత మా ఊరు అక్క డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మేధావతి అక్క కూడా మరి 15,000 రూపాయలతోటి సుమారుగా మరి ప్రొజెక్టర్ ఇప్పించడం జరిగింది. సైదులలో సుమారు 40,000-50,000 రూపాయలు మన పాఠశాలకు వెచ్చించడం జరిగింది. అంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి వాళ్ళకు ఈ ఊరికి ఏం సంబంధం, ఈ బడికి ఏం సంబంధం అంటే వాళ్ళు కూడా ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ఒక గొప్ప స్థాయికి వచ్చారు కాబట్టి మరి వాళ్ళు కూడా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి, ఇక్కడ చేసేటువంటి సారులకు మద్దతు ఇవ్వాలని మరి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా బాగా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. సో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకసారి మా అమ్మ నాన్న కూడా చదువుకోలేదు, వాళ్ళు కూడా నిరక్షరాస్యులు, వాళ్ళు కూడా కూలి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని మరి జీవనం గడుపుతున్నారు. ఒక రోజు ఇట్లే మరి మా ఊర్లో విద్యా కమిటీ చైర్మన్ అని ఉంటుండే సార్. అప్పుడు విద్యా కమిటీ చైర్మన్ కావడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్నకు చదువు రాదని అంటే అందరికీ ఉందని అంటుంటే కూడా అవతలి వర్గం వారు చదువు రాదని మరి వాళ్ళకు విద్యా కమిటీ చైర్మన్ కాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడే వాళ్ళు డిసైడ్ అయ్యారంట, మాకు విద్య లేదని ఈరోజు మమ్మల్ని ఒక పదవికి దూరం చేస్తున్నారు, ఖచ్చితంగా మా పిల్లలను గొప్పగా చదివించాలని మరి మమ్మల్ని గొప్పగా చదివిస్తే ఈరోజు నేను మరి ఒక టీచర్గా మరి మీ ముందుకు రావడం జరిగింది. మా నాన్న చెప్తుంటాడు ఎప్పుడు మన సొంత కోసం మన కోసం కాదు ప్రజల కోసం చదవాలని చెప్తుంటాడు. మరి అందులో ఆ చెప్పినటువంటి భాగంలోనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మన మహనీయులు సావిత్రిబాయి పూలే కానీ గౌతమ బుద్ధుడు కానీ వీళ్ళందరూ చేసింది అదే. వాళ్ళు విద్యను అందించడం ద్వారా విద్య రావడం ద్వారా మనం ఈరోజు గొప్ప స్థాయికి వచ్చినాం. మరి మేము కూడా తిరిగి విద్యను నాణ్యమైన విద్య అందించడానికి మరి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఈరోజు మన స్కూల్లో స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా చేసి పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా చూసి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, సార్ మా స్కూల్లో పిల్లలు కూడా ఈ స్థాయిలో చెప్పలేకపోతున్నారు సార్, మీరు ఏ ప్రయత్నం చేస్తారని అడుగుతున్నారు సార్. నేను చాలా గర్వపడుతున్నా. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉప్పులో పిల్లలు కూడా ఎట్లున్నారంటే ఇట్లా చెప్తే అట్లా రివర్స్ చెప్పేస్తున్నారు. గిఫ్టెడ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఒక మంచి సపోర్ట్ ఇచ్చి మంచిగా వాళ్ళని మీరు భవిష్యత్తులో తీర్చిదిద్దినట్టయితే ఒక 20 ఏళ్ల తర్వాత మన గ్రామానికే కాదు మన మండలానికే కాదు మన జిల్లాకు మన రాష్ట్రానికి కూడా గొప్ప పేరు తెచ్చేటువంటి సత్తా ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. మరి గ్రామ పెద్దలుగా మరి విద్యార్థుల తల్లిదండ్రులుగా మీరందరూ కూడా వారికి సహకారం అందించాలని కోరుతా ఉన్నాం. కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులు టైపింగ్ చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా మనము ఆన్లైన్లో వీడియోలు చేసి మన స్కూల్ వెబ్సైట్ చేసి యూట్యూబ్ ఛానల్ చేసి సోషల్ మీడియా మొత్తం మనం పంపిస్తున్నాం. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఎస్సీఆర్టీ వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మన స్కూల్ని బెస్ట్ స్కూల్లో కూడా ఎంపిక చేయడం జరిగింది. సో ఇట్లా మన స్కూల్కి రోజు రోజుకి ఎంతో మద్దతు పెరుగుతుంది, రోజు రోజుకి ఎంతో ప్రతిష్ట వస్తుంది. దానికి గ్రామస్తులుగా యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులుగా తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మేమందరం ఎంతో గర్వపడుతున్నాం సార్. భవిష్యత్తులో కూడా మనందరి సహకారం ఉంటే మరి ఈ స్కూల్ ఇంకా మరింతగా
అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటికి 40 మంది గురుకుల సీట్లు సాధించారు. మేము ఇప్పటి వరకు 6 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 2 సంవత్సరాలు మాకు ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ 2 సంవత్సరాల లోపల మాకు ప్రాసెస్ పెట్టకపోయింటే ఇంకొక 1-2 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాలు ఖచ్చితంగా కూడా ఒక 100 మందిని గురుకులాలకు పంపించాలనే ఒక ఆలోచన ఉంది. సో చూద్దాం అది భవిష్యత్తులో సక్సెస్ అవుతుందా కాదనేది. అది కావాలంటే 4వ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండాలి. ఇప్పుడు 4వ తరగతిలో 10-12 మంది ఉన్నారు. ఆ 10-12 మందిలో ఒక 5-6 మందికి రావచ్చు. అట్లా కాకుండా 4వ తరగతిలో ఒక 20-30 మంది ఉన్నట్లయితే మరి మేము అనుకున్నది కూడా రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా ఏది చేసినా కూడా విద్య ద్వారానే మనము గొప్ప స్థాయికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు గురుకులాల్లో సీట్లు వచ్చిన పిల్లలు ఆ స్కూళ్ళలో మన పిల్లలకి ఆకర్షున్నారు. సో అది ఇంకా మన గర్వకారణం. అంటే ఇక్కడ ఇట్లా గురుకుల సీట్లు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయా స్కూళ్ళలో టాపర్స్. ఆ టాపర్స్లో కూడా మన పిల్లలు టాపర్ ఉన్నారంటే ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో ప్రోగ్రామింగ్ కానీ, కంప్యూటర్ కానీ, మ్యాథ్స్ కానీ, ప్రతి విషయాన్ని తెలుగు కానీ, ఈవీఎస్ కానీ అన్ని వాళ్ళ ప్రాథమిక స్థాయిలో అన్ని విషయాలు అవగాహన అయ్యేటట్టుగా మరి టీఎల్ఎం తోటి మనకు ఎంతో గొప్పగా బోధిస్తున్నాం. తల్లిదండ్రులు కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో మీ సహకారం ఇదే విధంగా ఉండాలని ఈ పాఠశాలను మన జిల్లా, రాష్ట్ర కాదు దేశ స్థాయిలోనే ఒక గొప్ప స్థాయికి మరి వెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. హెడ్ మాస్టర్ సార్ ఆధ్వర్యంలో మరి విద్యార్థుల తల్లిదండ్రులు మేము కూడా ఎంతో ప్రయత్నం చేయాలని మరి కోరుకుంటూ ఇక్కడ చేసేదంతా కూడా ఒక టీం వర్క్ గా చేస్తున్నాం. ఇక్కడ వెంకటేశ్వరరావు లేదంటే బాలమణి మేడం, పద్మావతి మేడం ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. మరి హెడ్ మాస్టర్ సార్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఒక టీం వర్క్ చేసి ఈ స్కూల్ని ఈ స్థాయికి తీసుకురాగలిగినాం. ఇంకా మీ అందరి సపోర్ట్ ఉంటే భవిష్యత్తులో గొప్ప స్థాయికి మరి తీసుకెళ్దామని తెలియజేస్తూ విద్యార్థులు వేసవి సెలవుల్లో వింటున్నారా? విద్యార్థులు పిల్లలు విద్యార్థులందరూ కూడా వేసవి సెలవులలో మరి ఈతలకు కానీ ఇంకెక్కడో కానీ చెట్లకి వెళ్ళి మరి పాములతోటి ఇంకా వేరే ప్రమాదాలకు గురి కాకుండా మీరందరూ కూడా మీ ఇంటి దగ్గరనే ఉండాలని మీరు ఏ హోంవర్క్ చేయాలో ప్రతిరోజు మేము వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తాం. మరి మీ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు చేస్తున్నారా లేదని కూడా మీరు చూడాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు అందరూ కూడా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో ఈ పాఠశాల గొప్పగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పాఠశాల మరి ఇంకా బాగా ఉండడానికి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఒకరైనటువంటి వెంకటేష్ సార్ కూడా మరి ఎన్నో విషయాలు మాట్లాడి పిల్లలు ఏ విధంగా ఉండాలి, పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి, మరి పేరెంట్స్ సహకారం అంటేనే ఈ పాఠశాల అభివృద్ధి అవుతుంది. మరి గ్రామ పెద్దల యొక్క సహకారం ఏ విధంగా ఉన్నటువంటి విషయాలు చాలా విషయాలు చెప్తుంది. మరి మీరందరికీ తెలుసు, మీరందరూ కలిసి మనందరం కలిసి చేస్తేనే ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంది. మరి మన పార్కుల నీలజన్ కూడా మా పాఠశాలకు మేము అడిగిన వెంటనే కాదనకుండా ఇక్కడ కూర్చున్నటువంటి 10 కుర్చీలను 4,000 రూపాయలు ఇచ్చి 10 కుర్చీలను ఇప్పించడం జరిగింది. సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మరి మేము ఎప్పుడైతే అడిగినామో వారి యొక్క పాఠశాలకు 10 కుర్చీలు దాదాపు సార్ వెంబడే పంపిస్తాని 4,000 రూపాయలు ఇస్తే 10 కుర్చీలను తీసుకురావడం జరిగింది. ఇక మరి ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు మా సార్ సార్ ఏమన్నా ఒక నిమిషం మా పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి వాళ్ళు అయిన తర్వాత అయిపోయింది, దగ్గర పడ్డది. ముఖ్యమైనటువంటి వాళ్ళు తర్వాత అనంతరెడ్డి సార్ గారు, రామచంద్రన్న, తర్వాత అరుణ మేడం మాట్లాడితే అయిపోతే భోజనాలు చేసి తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు తొందరగా అయిపోతుంది. అందరికీ నమస్కారాలు. ఇంతవరకు అందరూ చాలా అన్ని విషయాలు మాట్లాడేందుకు నేను 2 విషయాలు మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు చాలా చక్కగా డిసిప్లిన్గా ఉన్నారు. అందుకు సహకరించిన పేరెంట్స్ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు వరకు చదివింది ఒక లెక్క, ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇప్పుడు చదివింది మొత్తం మళ్ళీ మర్చిపోతారు.
మర్చిపోయిన తర్వాత మన పాఠశాలకు వచ్చినప్పుడు మనం ఏమేం చేయాలి, ఫస్ట్ నుంచి మనం నేర్పించాలి వస్తుంది. కాబట్టి మీ ఇంటికాడ మీ పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండి బయటికి వెళ్ళని చెప్పకుండా ఎండలకు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి ఎండలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మా పిల్లలను జాగ్రత్తగా తీసుకొని ఆ పిల్లలను బయటకు వెళ్ళి లేకుండా కొద్దిగా చదివించేటట్టు చేయండి. సాయంత్రం కానీ మార్నింగ్ కానీ చదివించి ఇంట్లో కూర్చోబెట్టుకుని చేస్తే మాలో శ్రమ తగ్గినట్టు ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా పిల్లలు చూసుకున్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరు పిల్లలు ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలు మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం మన ఇంట్లో. మేము కూడా మీ పిల్లలను ఎంతో చక్కగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాము. దానికి మీరు కూడా చాలా చక్కగా కృషి చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎండాకాలం సెలవులో పిల్లలకు బడి లేదనేటువంటిది కాదు, బడి ఉంటుంది. రోజు మీరు ఏమేమి రాయాలి, ఏమేమి రాసినటువంటి వాట్సాప్ పెట్టాలనేటువంటిది మా టీచర్లు ముఖ్యంగా వెంకటేష్ సారు, పద్మావతి మేడం మీకు లెసన్స్ ఈ రోజు ఇది రాయాలి అని పెడుతుంటారు. అవి చేయాలి, మనం వీళ్ళు వాట్సాప్ పెట్టాలి. వాళ్ళ సార్లు వీళ్ళు బట్టి దాన్ని కరెక్షన్ కూడా చేస్తారు వాట్సాప్లో. కాబట్టి మీకు ప్రతిరోజు లెసన్లు జరుగుతూనే ఉంటాయి. ఎండాకాలం ఫ్రీ లేదు, మంచిగా ఫ్యాన్ కింద కూర్చోవాలి. మీకు ఏదైతే లెసన్లు మేము ఏదైతే హోంవర్క్ ఇస్తామో ఇంటి దగ్గర అది సెల్ ఓపెన్ చేసి మీరు ఇంటి దగ్గర అవన్నీ రాయాల్సిందే. మళ్ళీ మీరు రాసినటువంటివి మాకు వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. మేము దాన్ని కరెక్షన్ చేసి ఎక్కడ తప్పులు రాసినాము, ఎక్కడ కరెక్ట్గా రాసినాం అనేటువంటిది చూస్తాం. కాబట్టి మీరు అందరూ ఇంటి వరకు రోజు హోంవర్క్ పంపిస్తూనే ఉంటాం, రోజు చేస్తూనే ఉండాలి. ఎవరైనా గ్రూప్లో లేనటువంటి వాళ్ళు ఉంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే మీ నెంబరు అందులో యాడ్ చేపిస్తాం. తప్పకుండా హోంవర్క్ రోజు ఉంటుంది, సెలవులు ఏమి లేవు. ఖచ్చితంగా ఇంటికాడ ఉండి హోంవర్క్ చేయాలి. ఇప్పుడు మన పాఠశాలను విద్యార్థులను ఉద్దేశించి మరి అన్న రామచంద్రన్న గారు మన జెండా వందనం రోజు వచ్చి మన పాఠశాలకు 8,000 రూపాయలు విలువైనటువంటి నగదు బహుమతి పిల్లలకు ఇస్తారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గురుకుల పాఠశాలలో సీట్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ నేనే సన్మానం చేస్తా సార్ అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట ప్రకారం ఈరోజు పిల్లలకు 8,000 రూపాయల నగదు బహుమతి, తర్వాత మెమంటోలు, శాల్వలు కూడా అన్నకే పిలిచారు. మరి పాఠశాల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం మాట్లాడవలసిందిగా ప్రత్యేకంగా గతంలో ఫస్ట్ లక్ష్మయ్య సార్ వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ సార్ గారు జెండా వందనం రోజు ఉన్నది. అయితే నేనేం చేసినట్టే ఇక్కడ పర్వతాలు ఇటు అప్పుడప్పుడు వచ్చేది. ఆ జెండా వందనం రోజు రేపు జెండా వందనంగా సార్ ఏం చేసినట్టే పిల్లలకు ఓ పైప్ ఇచ్చి పైపులకు అది అతుకు పెట్టండి అని తెచ్చింది. అంటే నేను అక్కడి నుంచి వచ్చి ఏం సార్ పిల్లలతో చేపిస్తున్నారు అంటే పిల్లలు చేయక ఎవరు చేస్తారా, మా పని మేము చేస్తున్నాం. లేదు సార్ మీరు వేరే వాళ్ళు పెట్టి చేయాలి, ఇట్లా చేపిస్తే బాగుండదని సార్ నేను కట్టవాడు చూద్దాం అనుకున్నాం. కానీ నేను చూపించిన సార్ మొత్తం మీద తిరిగింది. ఏం చూపించిందంటే ఇది మొత్తం శిథిలమైపోయినది. యాక్చువల్గా ఈ స్కూలే శిథిలమైపోయినది సార్ వచ్చేవారు. అయితే ఈ స్కూల్ని తీసేసి ఆ అమ్మన్నగాడి స్కూల్ కలిపి ఈ స్కూల్ని మేము ఏం చేయాలనుకున్నాం అంటే ఎస్సీ కమిటీ వాళ్ళు చేయాలనుకున్నాం. మాకు ఎస్సీ కమిటీ వాళ్ళు లేదు, ఎస్సీ కమిటీ వాళ్ళు చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు ఎస్సీ కమిటీ వాళ్ళు లేకుండా మొత్తం పూర పడి ఆ పడి అన్ని మూసి